మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. అవును, ఆయన పాలమ్మాడు, పూలమ్మాడు, కాలేజీలు పెట్టాడు, రాజకీయాల్లో కూడా అదే సక్సెస్ ఫార్ములాతో ముందుకెళ్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మొన్న అల్లుడిని కూడా ఎమ్మెల్యేని చేశాడు. ఫ్యూచర్ లో కొడుకుని ఎంపీని చేస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటున్నాడు. అధినేత కుటుంబం తర్వాత ఆ ఘనత మా ఫ్యామిలీకి అంటున్న మాస్ మల్లన్న మాట నెగుతుందా? గెలుపు గుర్రాల వేటలో ఉన్న అధినాయకత్వం ఆయన ప్రతిపాదనకు తలగుతుందా? నోరు విప్పితే పంచులే పంచులు. గులాబీ పార్టీలో 10 మందికి ఎంటర్టైన్మెంట్ పంచే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఆయనే. సరదాగా ఉంటారనే గాని సీరియస్ రాజకీయాలు చేస్తారు. ఎన్నికల వ్యూహాల్లో ఆయన స్టైలే సపరేటు. చేతిలో ఎంత డబ్బున్నా ఓట్లు పడాలంటే లౌక్యం కూడా కావాలి. అది ఆయన దగ్గర టన్నుల కొద్దీ ఉంది. ఆ తెలివితేటలతోనే ఎంట్రీతోనే ఎంపీ అయ్యారు మాస్ లీడర్ చామకూర మల్లారెడ్డి. ఏ ఎండ కాగొడుగు పట్టడంలో తనకున్న టాలెంట్తో గులాబీ గూటికి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా మంత్రి అయిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మల్కాజ్గిరి నుంచి తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. ఎన్నికల ముందు పార్టీని విడిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చెక్ పెట్టిన నాయకుడిగా గులాబీ పార్టీలో ఇంకాస్త పట్టు సాధించారు మల్లన్న. ఇంట్లో 2 ఎమ్మెల్యేలున్నారు. అయినా ఈ జీవితానికి ఇది చాలనుకోవడం లేదు మల్లారెడ్డి. కాలేజీల మీద కాలేజీలు పెట్టుకుంటూ పోయినట్లు ఫ్యామిలీ అంతా పాలిటిక్స్లో ఉంటే కిక్కే వేరనుకుంటున్నారు. ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి ఎంపీ సీటుపై గురిపెట్టారు మల్లారెడ్డి. అధికారం కోల్పోయి డైలమాలో ఉన్న పార్టీకి తన ప్రపోజల్తో పెద్ద పరీక్షే పెడుతున్నారు. టికెట్ కోసం రిక్వెస్ట్ చేయడం లేదు మల్లారెడ్డి, తనకు తానే ప్రకటించేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ సీట్ నుంచి తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేస్తున్నాడని చెప్పేశారు. టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని మల్లారెడ్డి చెబుతుంటే ఆ సీటు కోసం రేసులో ఉన్న ఆశావహులు తెల్లమొహాలేస్తున్నారు. తన కుటుంబాన్ని కాదని పోటీ చేసేంత శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని జబ్బలు చర్చుకుంటున్నారు మల్లారెడ్డి. ఎంతమంది పోటీలో ఉన్నా మల్లారెడ్డిని కాదనే పరిస్థితిలో లేదు గులాబీ పార్టీ. మల్లారెడ్డి అంటేనే మాస్, పైగా కావలసినంత క్యాష్. ఆ మధ్య మల్లారెడ్డి కండువా మారుస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కొడుకుని కాదంటే అదే జరిగినా జరగొచ్చని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఆల్రెడీ మామ అల్లుళ్ళు 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారని, ఇక చాలని గులాబీ పార్టీ తిరస్కరించే అవకాశం లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి పోయిన చోటే వెతుక్కోవాలనుకుంటోంది. ఇలాంటి సమయంలో తిమ్మిని బమ్మిని చేసేనా గెలవగల మల్లారెడ్డికి లాంటి నేతలకే పార్టీలో కావాలి. అందుకే ఈ పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకునే పావులు కదుపుతున్నారు మాస్ మల్లారెడ్డి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతమందికి పదవులు ఎందుకు ఇస్తారన్న ప్రశ్న రాకుండా ముందే కౌంటర్ లాంటి ఆన్సర్ రెడీ చేసుకున్నారు. అధినేత కుటుంబంలో 3 పదవులున్నట్టే తమ ఫ్యామిలీ నుంచి కూడా 3 పదవులు ఉండడంలో తప్పేం లేదంటూ అధినేతనే సంకటంలో పడేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిని కలుసుకుంటూ ఝలకిస్తున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. మల్లారెడ్డి కూడా పిలిస్తే వచ్చేస్తారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్స్తో ఉలిక్కిపడింది గులాబీ క్యాంప్. అయితే ఆ వ్యాఖ్యలను తన స్టైల్లో తిప్పికొడుతూనే పార్టీలోంచి కొందరు ముఖ్య నేతలు జారుకుంటారని బాంబు పేల్చారు మల్లారెడ్డి. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తున్నారని చెబుతూనే బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ విడుతారన్న ప్రచారాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నికల నాటికి ఎవరు ఎటుంటారోనన్న టెన్షన్ ఉంది బీఆర్ఎస్లో. ఈ సమయంలో మల్లారెడ్డి లాంటి సౌండ్ పార్టీ పక్కచూపులు చూస్తే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఆయన ఫ్యామిలీ ప్యాక్ గురించి మాట్లాడినా కాదు కుదరదనే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి పోటీ చేస్తారో లేదో తెలియదు. అందుకే ఆలోపే రాజకీయంగా తన కుటుంబ సభ్యులు సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అల్లుడు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కొడుకుని ఎంపీగా గెలిపిస్తే మల్లారెడ్డి టార్గెట్ నెరవేరినట్లే. రాజకీయాల నుంచి తప్పుకున్నాక గోవాకెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారాయన. వేరేలా కాదు, ఆయనకు అక్కడ హోటల్ ఉంది. దాన్ని చూసుకుంటూ సరదాగా గడిపేస్తే ఆయనకు కూడా ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అందుకే కుటుంబ సభ్యులను రాజకీయంగా సెటిల్ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు మల్లన్న. మల్లన్న మజాక స్కెచ్ చేశారంటే సెట్టింగ్ అదిరిపోవాలంతే.